నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో షుగర్ వ్యాధి ఉన్నవారికి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ట్యాబ్లెట్ల స్థాయి నుంచి వెళ్ళి వాళ్ళైతే ఇన్సులిన్ పొట్టకు సూదులు పుడుచుకునే వరకు వచ్చే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతిరోజు ఒక ఇన్సులిన్ ఇంజెక్షన్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. అంటే సంవత్సరంలో 365 రోజులు ఇన్సులిన్ సూది ఏదైతే ఉందో దాన్ని పొట్టకో తొడకో ఎక్కడో ఒకసాట వాళ్ళైతే ఎక్కించుకుంటూ ఉంటారో వాళ్ళకు ట్యాబ్లెట్లు పని చేయడం మానేసి ఆ స్థాయి నుంచి వాళ్ళు ఇన్సులిన్ సూది వేసుకునే స్థాయికి వెళతారనమాట. అటువంటి వారికి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కువైట్లో షుగర్ వ్యాధి చికిత్సకు అంతర్జాతీయ గుర్తింపు లభించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ఈ చికిత్స యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎఫ్డిఏతో సహా ప్రధాన నియంత్రణ సంస్థల నుంచి ఆమోదాలు పొందింది. మరియు సౌదీ అరేబియా, కెనడా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, జపాన్, చైనాతో సహా పలు దేశాలలో ఈ యొక్క సూదులు స్వీకరించబడ్డాయన్నమాట. కువైట్లో ఆమోదం పొందిన తర్వాత వైద్యం మరియు దాని యొక్క వినియోగానికి సంబంధించిన వర్తించే మార్గదర్శకాలకు లోబడి ఈ చికిత్స టైప్ 1 మరియు టైప్ 2 డయాబెటీస్ షుగర్ వ్యాధి కలిగి ఉన్న ప్రజల కోసం ఉద్దేశించబడింది. కువైట్లో మధుమేహం, షుగర్ వ్యాధి రోగుల కోసం కొత్త వారపు ఇన్సులిన్ చికిత్స వినియోగాన్ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదించే అవకాశం ఉంది. ఈ ఉత్పత్తి యొక్క రిజిస్ట్రేషన్ ఫైలు సమీక్ష మరియు ఆమోదం యొక్క చివరి దశలో ఉన్నట్లు సమాచారం. అవీక్లీ ఇన్సులిన్, ఐకోడెక్ వంటి వారానికి ఒకసారి తీసుకునే బేసన్ ఇన్సులిన్ చికిత్సలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ప్రతిరోజు ఎవరైతే సూదులు వేసుకుంటూ ఉన్నారో వాళ్ళకు వారానికి ఒక సూది వేసుకునే విధంగా కొత్త చికిత్స, కొత్త రకం ఇన్సులిన్ అయితే అందుబాటులోకి వచ్చిందని చెప్పేసి ఇది ఇప్పటికే సౌదీ అరేబియా కానీ, అమెరికా కానీ, చైనా కానీ, జపాన్ కానీ ఆయా దేశాల్లో ప్రజలు వాడుతూ ఉన్నారన్నమాట. 365 రోజులు ఎవరైతే సూదులు వేసుకుంటూ ఉన్నారో వాళ్ళకు వారానికి ఒకటి వేసుకోవడం వల్ల సంవత్సరానికి 52 సూదులు మాత్రమే వేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదిస్తే కానీ కువైట్లోని మార్కెట్లోకి, కువైట్లోని వైద్య రంగంలో దీన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.